వందే భారత్ రైల్వేలో ఓ కీలక మలుపు. అప్పటి వరకు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఉన్న వందే భారత్ రాకతో లెక్కలన్నీ మారిపోయాయి. అత్యున్నత సౌకర్యాలు, అనువైన సీటింగ్, వేగంగా గమ్యస్థానం చేరుకునే వెసులుబాటు ఇవన్నీ ఈ రైళ్లను ప్రత్యేకంగా నిలబెట్టాయి. పైగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దశల వారీగా సర్వీసులు పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓ కీలక మైలురాయి అధిగమించింది. 100వ వందే భారత్ ట్రైన్ తయారై ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉంది. త్వరలోనే అది కూడా పట్టాలెక్కనుంది. అంటే సెంచరీ మార్కును చేరుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. తొలి ట్రైన్ సర్వీసులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల మార్పులు చేస్తూ సరికొత్త ప్రయాణ అనుభూతిని పెంచుతూ వచ్చాయి ఈ రైళ్లు. స్లీపర్ వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. జమ్మూ శ్రీనగర్ మార్గంలోనూ తొలి వందే భారత్ ట్రైన్ ఇటీవలే పరుగులు తీసింది. ఇలాంటి మరెన్నో కీలక మైలురాళ్లను దాటేందుకు నిత్యం కృషి చేస్తోంది రైల్వే శాఖ. ఫిబ్రవరి 15వ తేదీ రైల్వే చరిత్రలో కీలక మలుపు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలు ప్రారంభమైంది ఆ రోజే. న్యూఢిల్లీ నుంచి వారణాసికి తొలి సర్వీస్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ఆ ట్రైన్ను ప్రారంభించారు. అప్పటి వరకు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు అందుబాటులో ఉన్న సెమీ హైస్పీడ్ రైల్గా అందరి ముందుకు వచ్చింది వందే భారత్ ట్రైన్. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారవడమే కాదు, గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలిగే సామర్థ్యంతో తొలి వందే భారత్ రైలు పట్టాలెక్కింది. ఢిల్లీ నుంచి వారణాసికి 755 కిలోమీటర్లు కాగా 8 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఆ ట్రైన్కు ట్రైన్ 18 అనే పేరు పెట్టింది కేంద్రం. అలా మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైల్ సర్వీసులు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ ప్రయాణం ఓ కీలక మైలురాయిని దాటింది. సెంచరీ మార్కును అధిగమించింది. 100వ వందే భారత్ ట్రైన్ తయారై ట్రయల్ రన్ కు అంతా సిద్ధమవుతోంది. నిజానికి 2018లోనే వందే భారత్ ట్రైన్ను పట్టాలెక్కించాలని భావించింది కేంద్రం. కానీ కొన్ని సాంకేతికత సవాళ్ల కారణంగా కాస్త ఆలస్యమైంది. కాకపోతే సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన 2018లోనే మొదలైంది కనుక టెక్నికల్ గా ఇవి ఆ సంవత్సరమే ప్రారంభమైనట్లుగా చెబుతోంది కేంద్రం. అంటే ఇప్పటికే 8 ఏళ్లు గడిచాయన్నమాట. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ తయారైంది. మేక్ ఇన్ ఇండియాలో ఇది ఓ భాగమే. సుమారు 18 నెలల్లో తయారీ పూర్తయింది. 2018లో కేవలం 2 ట్రైన్ల తయారీతో ప్రయాణం మొదలైంది. ఇప్పుడు 100వ రైల్నే తయారు చేసి ట్రయల్స్ కు సిద్ధంగా ఉంచారు. యూపీలోని రాయ్బరేలీలో మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ 100వ వందే భారత్ ట్రైన్ను తయారు చేశారు. ఇందులో మొత్తం 16 కోచ్లు ఉంటాయి. 140 సెకన్లలోనే గరిష్టంగా 160 కిలోమీటర్ వేగాన్ని చేరుకుంటుంది. త్వరలోనే ట్రయల్ రన్స్ చేయడానికి అంతా సిద్ధం చేస్తున్నారు. ఇంజనీరింగ్, భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పకడ్బందీగా ఈ ట్రైన్ తయారు చేసినట్లు చెబుతోంది రైల్వే శాఖ. వందే భారత్ రైళ్ల తయారీ కోసం కేంద్రం మొత్తం 3 చోట్ల కోచ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసింది. చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇందులో మొదటిది. ఆ తర్వాత కపుర్తలాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ, రాయ్బరేలీలో మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ ఉన్నాయి. 100వ వందే భారత్ ట్రైన్లో సీటింగ్ మరింత సౌకర్యంగా ఉంటుందని చెబుతోంది రైల్వే. ఎక్కడా చిన్న కుదుపు లేకుండా ప్రయాణించవచ్చు అని అంటోంది. అంతేకాదు, శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే రైల్వేలో భద్రత కోసం తీసుకొచ్చిన కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ను ఇందులో పొందుపరిచారు. అడ్వాన్స్డ్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ కూడా ఉందని వివరించింది కేంద్రం. దివ్యాంగులకు ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేసింది. ఇలా ఎన్నో అధునాతన ఫీచర్లు ఈ 100వ వందే భారత్ ట్రైన్లో ఉన్నాయి. నిజానికి వందే భారత్ ట్రైన్స్ డిజైన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది కేంద్రం. ఎప్పటికప్పుడు ఇందులో మార్పులు చేర్పులు చేస్తూ వస్తోంది.
విశాఖపట్నం సికింద్రాబాద్, విశాఖపట్నం భువనేశ్వర్, సికింద్రాబాద్ నాగ్పూర్, శ్రీనగర్, శ్రీమాతా వైష్ణోదేవి కట్రా ఇలా ప్రస్తుతానికి మొత్తం 164 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 2024-25 లెక్కల ప్రకారం ఈ అన్ని వందే భారత్ రైళ్లలో ఆక్యుపెన్సీ 100% ఉందని చెబుతోంది రైల్వే శాఖ. వీటిలో చైర్ కార్ సర్వీసులతో పాటు స్లీపర్ ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా ఉన్నాయి. నిజానికి ఈ ఏడాది మొదట్లోనే స్లీపర్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. 16 ఏసీ కోచ్లతో కవచ్ 4.0 వ్యవస్థతో ఇవి తయారయ్యాయి. హౌరా నుంచి కామాఖ్యకు సర్వీసులు నడుస్తున్నాయి. ముంబై, బెంగళూరు మధ్యలో స్లీపర్ వందే భారత్ నడిపేందుకు ఇటీవలే రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా ఈ 2 నగరాల మధ్య ప్రయాణం చేయాలంటే ఎక్స్ప్రెస్ రైళ్లకు కనీసం 21 గంటల సమయం పడుతుంది. అదే వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి వస్తే 15 నుంచి 17 గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చు. మొత్తం 823 మంది ప్రయాణికులు ఇందులో ట్రావెల్ చేయవచ్చు. ఈ ఏడాది మొత్తం 16 స్లీపర్ రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో కనీస ఛార్జ్ 960 రూపాయలుగా ఉంది. ఇందులో సీసీ కెమెరాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు సర్వీసులను పెంచుతూ వెళ్తోంది రైల్వే. ఈ మధ్యే జమ్మూ శ్రీనగర్ మార్గంలో తొలి వందే భారత్ ట్రైన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చినాబ్ వంతెనపై ఈ రైలు పరుగులు తీయనుంది. తద్వారా పూంచ్, ఉరి, రాజౌరి లాంటి మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుంది. ఇప్పటికే కట్రా, శ్రీనగర్ వందే భారత్ కు ఆదరణ లభించడం వల్ల కోచ్ల సంఖ్యను 8 నుంచి 20కి పెంచినట్లు చెబుతోంది రైల్వే శాఖ. ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి కారణం వీటిలో ప్రయాణం సౌకర్యంగా ఉండటం. ఇందులో ఉన్న ఫీచర్స్ కూడా మరో కారణం. చాలా త్వరగా వేగం పుంజుకుంటాయి ఈ రైళ్లు. కేవలం 52 సెకన్లలోనే గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. భద్రత విషయంలోనూ ఎక్కడా రాజీ పడలేదు. కవచ్ సిస్టమ్ ఇందులో పొందుపరిచారు. ఓవర్ స్పీడింగ్, కొలిజన్ లాంటివి జరగకుండా ఇది కాపాడుతుంది. ఇక వీటిలో జెర్క్ ఫ్రీ కప్లర్స్ ఉంటాయి. అంటే ఎంత వేగంగా వెళ్లినా చిన్న కుదుపు కూడా అనిపించదు. సీటింగ్, ఇంటీరియర్ లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. స్టాండర్డ్ కోచ్లలో రిక్లైనింగ్ సీట్స్ ఉంటాయి. అదే ఎగ్జిక్యూటివ్ క్లాసులలో అయితే 180 డిగ్రీల రొటేటింగ్ చైర్స్ ఉంటాయి. టాయిలెట్స్ లో బయో వ్యాక్యూమ్ సిస్టమ్ ఉంది. విమానాల్లో ఈ తరహా వ్యవస్థ ఉంటుంది. ఇక వైఫై సౌకర్యము ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్స్, మొబైల్, ల్యాప్టాప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి. ఇటు కోచ్, స్లీపర్ కోచ్ లో కానివ్వండి, ఇటు చైర్ కార్ కోచ్ లో కానివ్వండి, వాళ్ళకి అనుగుణంగా ఉండేలాగా మనం తయారు చేయగలిగినట్టయితే ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది ప్రజల మన్నలు పొందడానికి ఎంతో ఉంటుంది. ఇది భారతీయ రైల్వేల యొక్క ప్రగతికి ఇది ఒక నాందిగా ఉంటుందని మనం తెలియజేయగలుగుతున్నప్పుడు కవచ్ విధానం వచ్చింది. కవచ్ విధానం రావడంతో సురక్షితమైన ప్రయాణం అవుతుంది. ఇంతకు ముందు యాక్సిడెంట్ శాతం చాలా అధికంగా ఉంటే ఇప్పుడు 0 యాక్సిడెంట్ స్థానాన్ని తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, రైల్వే మంత్రివర్యులు కానివ్వండి చేస్తున్న కృషి చాలా అభినందించదగ్గ విషయం. దీనికి రైల్వే కార్మికులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే కార్మిక వ్యవస్థ తగ్గుతుందో దానికి తగ్గట్టు రైల్వే కార్మికులు కూడా రిక్రూట్మెంట్ చేసి మనం చేసినట్టయితే ఈ యొక్క రైల్వేలు మరింత ముందుకు సాగుతాయని, వందే భారత్ స్లీపర్ కోచ్లు మరింత పెంచినట్టయితే అది ఉపయోగకరంగా ఉంటుంది. వందే భారత్ రైళ్లతో ప్రయాణ సమయం తగ్గడమే కాదు, సరికొత్త అనుభూతి కూడా కలుగుతోంది. దేశవ్యాప్తంగా రైల్ నెట్వర్క్ విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వందే భారత్ రైళ్ల సర్వీసులు పెరుగుతున్నాయి. 2025 డిసెంబర్ నాటికి మొత్తం 164 వందే భారత్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 274 జిల్లాలను కవర్ చేస్తున్నాయి ఈ రైళ్లు. మొత్తంగా 7.5 కోట్ల మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చాయి. ఓసారి ఈ రైళ్లలోని మార్పులను గమనిస్తే ఈ 7 ఏళ్లలో 3 రకాల రంగులతో వీటిని తీసుకొచ్చారు. మొదట్లో తెలుపు, నీలి రంగుల్లో ఉండేది. ఆ తర్వాత ఇది నారింజ, తెలుపు రంగులోకి మారింది. ఇప్పుడు కొత్తగా ఆరెంజ్, గ్రే కలర్ వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. మొట్టమొదట తీసుకొచ్చిన రైళ్లను వందే భారత్ వర్షన్ 1 గా చెప్పింది రైల్వే. ఆ తర్వాత భద్రతాపరమైన కొన్ని ఫీచర్స్ జోడించి వర్షన్ 2 తీసుకొచ్చింది. ఈ వర్షన్ 2 రైళ్లు 2022 సెప్టెంబర్లో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైంది. క్రమంగా మరికొన్ని మార్పులు, చేర్పులు చేసి వందే భారత్ వర్షన్ 3.0ని తీసుకొచ్చింది రైల్వే. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో ఇవి సేవలు అందిస్తున్నాయి. త్వరగా వేగం పుంజుకోవటం, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన అనుభూతి కలిగించడం ఈ రైళ్ల ప్రత్యేకత. 2019లో వచ్చిన వందే భారత్ రైళ్ల గరిష్ట వేగం 160 కిలోమీటర్లు కాగా వర్షన్ 2.0లో అది 180 కిలోమీటర్లకు పెరిగింది. ఆపరేషనల్ స్పీడ్ మాత్రం 160 కిలోమీటర్లకు పరిమితం చేశారు. వర్షన్ 3.0లోనూ వేగ పరిమితి ఇదే విధంగా ఉంది. ఇక ప్రస్తుతానికి వందే భారత్ రైళ్లు మొత్తం 3 కోచ్ కాన్ఫిగరేషన్స్ తో నడుస్తున్నాయి.
కొన్నింటిలో 8 కోచ్లు, మరికొన్నింటిలో 16, మరికొన్ని రైళ్లలో 20 కోచ్లు ఉన్నాయి. డిమాండ్ను బట్టి వీటి సంఖ్య పెంచుతోంది రైల్వే. పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. 2030 నాటికి సర్వీసుల సంఖ్య 800కి, 2047 నాటికి ఏకంగా 4500కు పెంచాలని భారీ లక్ష్యం పెట్టుకుంది కేంద్రం. తగ్గట్టుగానే నెట్వర్క్ను విస్తరిస్తోంది. వందే భారత్ 4.0 వర్షన్పై ప్రస్తుతం మేధోమథనం జరుగుతోంది. 2027 మధ్య నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో కవచ్ 5.0 వ్యవస్థ పొందుపరచనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో బిల్డ్ క్వాలిటీ ఉంటుందని రైల్వే చాలా ధీమాగా చెబుతోంది. 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు వీలుగా వందే మెట్రోలను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే భావిస్తోంది. భువనేశ్వర్, సోలాపూర్, లక్నవూ, కాన్పూర్ మార్గాల్లో ఈ సర్వీసులు మొదలవుతాయని అంచనా. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రస్తుతానికి వందే భారత్ రైళ్లు తయారవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి పూర్తిగా విద్యుదీకరణతో రైళ్లు నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఈ అవసరం కూడా లేకుండా హైడ్రోజన్తో నడిచే విధంగా ట్రైన్స్ తయారు చేయాలని కేంద్రం భావిస్తోంది. రాజస్థాన్లోని జోధ్పూర్లో 360 కోట్లతో వందే భారత్ స్లీపర్ మెయింటెనెన్స్ కేంద్రం ఏర్పాటవుతోంది. మొత్తంగా వందే భారత్ రైల్ నెట్వర్క్ ను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్తు లక్ష్యాలను ఇప్పుడే నిర్దేశించుకుని తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరెన్నో మైలురాళ్లు దాటేందుకు సన్నద్ధమవుతోంది.